ఇటీవలి మటన్లో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పచ్చి మాంసం వండిన కూరలో బీఫ్ కలిసిందో లేదో ఎలా గుర్తించాలి? నిపుణులు సూచిస్తున్న ప్రాథమిక లక్షణాలు ఏమిటి? ఖచ్చితమైన నిర్ధారణకు ఏ పరీక్షలు అవసరమో తెలుసుకోండి. తాజాగా నగరంలో మటన్లో ఎద్దు మాంసం కలిపి పెద్ద పెద్ద హోటళ్లకు విక్రయిస్తారనే విషయం తేలింది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఆహార భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మటన్లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించవచ్చో తెలుసుకోవడం అవసరం. మాంసంలో ఎముకలు ఉంటే కూడా కొంతవరకు గుర్తించవచ్చు. మేక ఎముకలు చిన్నగా పల్చగా ఉండగా ఆవు ఎముకలు పెద్దగా మందంగా ఉంటాయి. అయితే ఇవన్నీ సాధారణ లక్షణాలు మాత్రమే. జంతువు వయస్సు, మాంసం నిల్వ చేసిన విధానం వంటి కారణాల వల్ల ఈ లక్షణాల్లో మార్పులు ఉండవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎముకలు లేని మాంసాన్ని కేవలం కళ్లతో చూసి అది మటనా బీఫా అని ఖచ్చితంగా నిర్ధారించడం సాధ్యం కాదు. 100% నిర్ధారణ కోసం ప్రయోగశాలలో DNA లేదా ఇతర శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఎల్లప్పుడూ లైసెన్స్ కలిగిన నమ్మకమైన మాంసం విక్రేతల వద్ద నుంచే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కల్తీపై అనుమానం ఉంటే సంబంధిత ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయటం మంచిదని సూచిస్తున్నారు. ఇక వండిన కూరలో బీఫ్ కలిసిందో లేదో కేవలం చూసి లేదా రుచి చూసి ఖచ్చితంగా నిర్ధారించడం సాధ్యం కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో బీఫ్ ముక్కలు మటన్తో పోలిస్తే పెద్దగా, దట్టంగా, గట్టిగా అనిపించవచ్చు. ఉడికించిన తర్వాత కూడా కొన్ని ముక్కలు ఎక్కువగా నమలాల్సి రావచ్చు. అనుమానం ప్రబలితే వండిన కూరలో బీఫ్ కలిసిందో లేదో 100% నిర్ధారించగల విశ్వసనీయ మార్గం ప్రయోగశాల పరీక్ష మాత్రమే. DNA లేదా ఇతర శాస్త్రీయ పరీక్షల ద్వారా ఏ జంతువు మాంసమో స్పష్టంగా నిర్ధారించవచ్చు.